హాయ్ ఫ్రెండ్స్. మనకి రీతూ చౌదరి గారికి అలాగే మనకి ఆయిషాకి గొడవ చూసుకున్నట్లయితే కత్తులు లేవేమో లేనుకుంటే డంబుల్స్ ఏమైనా ఉంటే గుద్దేసుకుంటారేమో ఇద్దరైతే అనుకున్నానండి. అంతలా ఫైట్ జరిగింది నిజంగా. నెక్స్ట్ ఏంటంటే మనకి రీతూ చౌదరి గారు మనకి రాము రాథోడ్ గారిని నామినేట్ చేశారండి. చాలా తప్పస్ పాయింట్ అనమాట. అదేంటి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా ఫీజులు ఎగిరిపోయాయి. రాము రాథోడ్ హౌస్లో ఎక్కడ కనిపించట్లేదంట. ఎక్కడ అదే పాయింట్, ఆ ఒక్క పాయింట్ నామినేట్ చేసింది ఈ అమ్మ. తర్వాత ఏంటంటే రాము రాథోడ్ అందరి దగ్గరికి వెళ్ళి మీరు నాకు హెల్ప్ చేయాలి, మీరు నాకు హెల్ప్ చేయాలి, మీరు నాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నాడంట. ఇది కనిపెట్టిందంట రీతూ చౌదరి. దీని గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒకే ఒక లైక్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? 10,000 దగ్గరగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ముందుగా దివ్య గారు ఆయిషా గారు గొడవ చూద్దామండి. దివ్య గారు లేచి ఆయిషా గారికి మనకి పాయింట్ అయితే వేస్తారన్నమాట. ఏం పాయింట్ అంటే, మీరు ఏదన్నా గేమ్ చూసి వచ్చారు, తర్వాత 6 వారాలు తమిళ్ బిగ్ బాస్లో ఉండొచ్చారు, అక్కడ ఏం చూసారో నాకు తెలియదు, ఇక్కడ మీరు ఏం చూసారో మేము ఆడుతుంటే మీరు ఏం చూసారో నాకు తెలియదు. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవ్ గారు బాల్ తీసుకెళ్ళిపోతుంటే మీరు ఎక్కి కేడిశారు. నాకేమొద్దురా నాకేమొద్దురా అని చెప్పి ఎక్కి కేడిశారు. అది బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి శవాలపెట్టిలో టాస్క్లోని మీరు మాధురి గారు పడుకుంటే మీరు తాళం సరిగ్గా తీయలేకపోతారు, అక్కడ కూడా ఎక్కి కేడిశారు. సో ఇక్కడ ఏంటంటే మీరు చిన్న విషయానికి అంతా ఏడుపు ఎటేస్తున్నారు కదా, మీరు ఎలాగ గేమ్లో ఉండాలనుకుంటున్నారు? మరి అంతా మరి అక్కడ కూర్చొని బాధపడుతున్నప్పుడు నేను ఉండడానికి ఇక్కడ వెళ్ళిపోతాను అయితే ఉంటున్నారు. అంతా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బిగ్ బాస్లోకి వచ్చావు అనేది దివ్య అయితే పాయింట్ వేసి రేజ్ చేస్తారు అనమాట. ఇంకా ఆయిషా గారు ఏం చెప్తారంటే, నాకు ఎమోషన్ వస్తే నేను అప్పుడే తీర్చుకుంటాను, ఓకేనా? నెక్స్ట్ నాకు ఏదన్నా ఎవరిదన్నా మొహం మీద అడగాలనుకుంటే నేను మొహం మీద అడుగుతాను, బ్యాక్ బిచ్చింగ్ చేయను. సో మీకు అలా కనిపిస్తుంది, అది నేను మార్చుకుంటూ ట్రై చేస్తాను. సో మీరు చెప్పారు కదా పాయింట్, మీరు నా మార్చుకుంటూ ట్రై చేస్తానని చెప్పి ఆయిషా అంటారు అనమాట. అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎవరు నెక్స్ట్ ఏంటంటే రీతూ చౌదరి వచ్చి మనకి ఏంటంటే ఈవెన్ నామినేట్ చేస్తుంది. ఎవరిని? ఆయిషా గారు నామినేట్ చేస్తుంది. ఇక్కడ పాయింట్లు ఏంటంటే చాలా తప్పస్ పాయింట్లు వేస్తారు. నిజంగా చెప్తున్నాను కదా, దివ్య గారు ఏదైతే అన్నారో మనకి రీతూ చౌదరి కూడా సేమ్ అదే పాయింట్లు అంటది. నువ్వు అంతగా ఏడుస్తున్నావు, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అంటున్నావు, రీతూ చౌదరి అంటారు అనమాట. అప్పుడు మనకి ఆయిషా గారు ఏమంటారంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్పాను నువ్వు చెప్పు, ఒక్క మాట చెప్పు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్పు, ఏం తమాషాలు ఆడుతున్నావు ఏంటి అంటే, ఆ అమ్మాయి తెచ్చిన పాయింట్లు సేమ్ అదే రుద్ది తీసి నన్ను నామినేట్ చేసేయాలనుకుంటున్నాం, అంతేనా? అలా కాదు రీతూ చౌదరి గారు ప్లీజ్ కూర్చోండి అంటే, నువ్వు కూర్చోమంటే నీకు కూర్చోవాలా? నీవు కూర్చోవాలా అంటే ఇక్కడ ఆయిషా గారు కూడా పోవే ఎల్లే రాయే అంటే ఈవిడికి స్పష్టంగా వచ్చి తెలుగు. కాకపోతే ఆ మాటలు రీతూ చౌదరికి అనడం, రీతూ చౌదరికి కాదు ఎవరికన్నా అనడం అది కరెక్ట్ కాదు. ఇలాగే అంటది ఆయిషా, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటదంటే, నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్లు నడపడానికి వచ్చావంటే, లవ్ ట్రాక్లు ఏంటి మరి బయట అలాగే పోర్ట్రేట్ అయింది, రితు బయట అలాగే పోర్ట్రేట్ అయింది, ఏం మాట్లాడుతున్నావు అని అయితే అంటది అనమాట. నేను లవ్ ట్రాక్ లేని నడపడానికి రాలేదంటే, నువ్వు ఇద్దరితో నడపాలనుకున్నావు, ఒకరితో వర్కౌట్ కాలేదే, ఇలాగే అంటది, వర్కౌట్ కాలేదే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు. ఈ అమ్మ జీవితం ఫీజులు ఎగిరిపోయింది. నాకు మొత్తం అంతా కంటెంట్ చెప్పాలంటే 1-2 గంటలు, అక్కడ 3 కాదు 1:30 ఎంత అయింది అనమాట డిస్కషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆయిషా వస్తుంది సార్. ఆయిషా వచ్చి డైరెక్ట్ నామినేషన్ అనమాట. డైరెక్ట్గా ఒక నామినేట్ చేసేయచ్చు. ఎవరు నామినేట్ చేస్తుంది అంటే మనకి రీతూ చౌదరిగా నామినేట్ చేస్తుంది. ఏం పాయింట్లు ఏంటంటే వెరీ సింపుల్ పాయింట్లు అండి. నేను టీవీలో చూసిన ప్రకారంగా అయితే నువ్వు ఇక్కడ ఇద్దరిని లవ్ చేద్దామని చెప్పి వచ్చావు, ఒకరితో వర్కౌట్ కావాలేదు, ఇంకొకరితో వర్కౌట్ అయింది. నువ్వు ఇందుకే వచ్చావా? లవ్ చేసేందుకు వచ్చావా బిగ్ బాస్ హౌస్కి? దేనికి వచ్చావు? ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని ఎప్పుడు గేమ్స్ ఆడుతుంటావు అంటే, అప్పుడు రీతూ చౌదరి నేను ఎవరు సపోర్ట్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నావు నువ్వు చెప్పట్టే, నీకు తెలీదా? ఎవరి దగ్గరికి అయితే గాలి వేస్తుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు సర్రమని. కౌగులించుకోవడం, బౌన్స్ పెట్టుకోవడం, లవ్ ట్రాక్లు నడపడం నాకు తెలియదు అనుకుంటున్నావా? వెళ్ళే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఈ ఆయిషా అంటది. బాబు నాకు ఫీజులు ఎగిరిపోతాయి. రీతూ చౌదరి ఇక్కడ కంట్రోల్గా మాట్లాడుతుంది అండి. కాకపోతే అంటే ఆయిషా మాత్రం పీటరైపోతుంది అనమాట, మామూలుగా కాదు. నేను నిజంగా చెప్తున్నానండి, మనకి ఆయిషా గారు ఇప్పుడు సేవ్ అయిపోతారు. ఎవరు సేవ్ చేస్తారంటే గౌరవ్ గారు డైరెక్ట్గా ఒకరిని సేవ్ చేసేవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి గౌరవ్ గారు ఆయిషాని సేవ్ చేస్తారు. ఒకవేళ నామినేషన్లో ఉంటే మాత్రం ఈ అమ్మాయికి ఓట్లు పడవండి. నిజంగా చెప్తున్నాను కదా, 100 ఓట్లు పడవు, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాగే మాట్లాడుకుంటారు అన్నమాట.
నిజంగా డంబుల్స్ లేవండి, డంబుల్స్ కానీ లేదనుకుంటే రాడ్లే లేవండి, లేదు మీద మీదకి వచ్చేస్తారు, అడిచేస్తారు, గోల్ పెట్టేస్తారు, మామూలు కథ అనమాట. మునుకు మొత్తం ఇంకా గొడవ అవుతుంటే సంజన గారు, ఇమాన్యుయల్ గారు ఇంకా నవ్వుకుంటారు అనమాట, పక్కన సాయి శ్రీనివాస్ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సాయి శ్రీనివాస్ని ఎవరు నామినేట్ చేస్తారో తెలుసా? దివ్య గారు నామినేట్ చేస్తారన్నమాట. ఏ పాయింట్ల మీద నామినేట్ చేస్తారంటే, నిజంగా చెప్తున్నాను కదా, గులివింద పోస కింద నలుపు చూసుకోలేదంట. నిజంగా చెప్తున్నాను అంటే దివ్యనికిత మనకి సాయి శ్రీనివాస్ని అయితే నామినేట్ చేస్తారన్నమాట. ఏ పాయింట్లు అంటే, మీరు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తున్నారు, మీ గేమ్ ఏదో మీరు చెప్పట్లేదు, ఎందుకంటే నాకేం తెలిసిపోతే నేను సరిగ్గా గేమ్ ఆడలేను అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఎవరు? ఈవిడ అంటది. దానికి సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే, మేడం మీరు నాతో ఒకసారి వచ్చి మాట్లాడారు. ఎప్పుడు వచ్చి మాట్లాడారు? మనకి నాగార్జున సార్ వచ్చినప్పుడు, చిన్న బ్రేక్ వచ్చినప్పుడు, వంటగదిలో నాకు ఏపీ నుండి వెళ్తే అప్పుడు మీరు ఏమన్నారంటే, అండి మీరు నెక్స్ట్ నామినేషన్లో ఎవరిని చేయాలనుకుంటారంటే, ఏమో నాకు తెలియదు అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి నేను చేస్తాను అని అయితే అన్నాను. అవును కదా దివ్య గారు అంటే, అడిగాను అంటే అప్పుడు చెప్తే ఇప్పుడు నామినేషన్ మిమ్మల్ని చేయకూడదు ఏంటి అని చెప్పి దివ్య గారు అంటారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్, ఓకేనా, మనకి ఇమ్యూనిటీ పవరు ఇద్దరు లెగిస్తారు. నాగార్జున సార్ అడుగుతారు, ఇమ్యూనిటీ పవర్ మనోడికి ఓకేనా ఓకే కాదా అని చెప్పేసి మనకు హౌస్లోని కొద్దిగా తీసుకుందాం అని చెప్పేసి అంటారు అనమాట. మనకి ఏంటి వెంటనే దివ్యనికితారు లెగిస్తారు, అలాగే బర్నీ గారు లెగిస్తారు అనమాట. ఇతను ఓన్గా గేమ్ ఆడగలడు అని చెప్పింది మీరే. అవును చెప్పాను, దివ్యనికిత చెప్పాను. అయితే ఇతను అసలు ఇమ్యూనిటీ పవర్ అవసరం లేదు, ఓన్గా గేమ్ ఆడగలడు, గేమ్ ఆడి సంపాదించుకోగలడు, ఆ కెపాసిటీ అయితే ఉంది అని చెప్పారు. సో ఇక్కడ మీరు రివర్స్లో మాట్లాడుతున్నారు. అవునండి చెప్పాను, దానికి దీనికి సంబంధం ఏముంది అని చెప్పి దివ్యనికిత అంటది అనమాట. సంబంధం కాదండి, మీరు ఏం చెప్తున్నారు, ఇక్కడ మాట అక్కడ మాట అక్కడ చెప్తున్నాను అన్నారు. ఏ పాయింట్ మీద బేస్ చేస్తే నన్ను నామినేషన్ చేస్తున్నారు అంటే ఏమీ లేదండి. దివ్యనికిత వెరీ క్లియర్. ఏంటంటే దివ్యనికిత గారు మాట్లాడిన మాటలు నాకు ఎలా అనిపించాయంటే, హార్ట్ఫుల్గా చెప్పి మాట్లాడుకుందాం, నేను ఒక గేమ్ ప్లాన్తో వచ్చాను అని అయితే అన్నది. ఏం గేమ్ ప్లాను అంటే, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే బాగా ఆడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్గా పెట్టి వాళ్ళని మైండ్ అంతా పొల్యూట్ చేసేసి వాళ్ళని నీ వైపు తిప్పించుకొని డైరెక్ట్గా నామినేట్ చేసి పంపించేద్దామని చెప్పేసి నీ ప్లాన్, అంతేనా? ఈవేళ దివ్యనికిత సాయిని ఏదైతే నామినేషన్ పాయింట్లు నేను ఏదైతే చెప్పానో అదే యాజిటీస్ చెప్తుంది. ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్తుంటాడు, ఒప్పుకుంటాను, కాకపోతే చెప్పి విధానం వేరేగా ఉంటుంది. అప్పుడు సాయి శ్రీనివాస్ ఏంటంటే, మీరు ఎక్కడ గేమ్ ఆడారంటే, నేను గేమ్ ఆడాను, కష్టపడ్డాను, మీరు చూడలేదా, ఆ టైర్లో బొక్కలో నేను దూరలేదా, నెక్స్ట్ డ్రాయింగ్ సరిగ్గా గీతో బన్నీ గారు తేలేదా, నేను గేమ్ ఆడే కదా ఉన్నాను, గేమ్ ఇప్పుడు బంధుత్వాలు పడిపోయి నా గేమ్ ఎక్కడ నేను పాడు చేసుకోలేదు కదా అని అయితే అంటది అనమాట. ఇక్కడ మళ్ళీ సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే, అమ్మో పెద్ద ఇష్టం ఉందండి బాబా, ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే, నేను గేమ్ గురించి అనట్లా, ఇప్పుడు నా గురించి మీరు ఏం పాయింట్ చెప్పారు, ఇదే తిప్పి 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 మూతి ఇక్కడే వస్తుంది అనమాట. ఏమన్నారు, నీకు తెలీదా, మీరు మర్చిపోయారా, చెప్పండి మీరు మర్చిపోయారా అని అయితే, నేను ఎక్కడ మర్చిపోయాను, మరి చెప్పండి, మీరు చెప్పండి, బిగ్ బాస్ నా నామినేషన్ అయిపోయింది బిగ్ బాస్ అంటది. అలాగే ఆగు, కంగారు పడద్దు, ఆగు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను మీకు ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకెళ్ళి ఎక్కడ ఏం చెప్పాను ముందే చెప్పాను అంటది. బిగ్ బాస్ నా నామినేషన్ అయిపోయింది బిగ్ బాస్, టాటా బాయ్ బాయ్ సీయో అని చెప్పి కూర్చుంటుంది. మొహం మీద వచ్చి అలా ఫోన్ అంటించేస్తుంది. అమ్మ ఇదా నిజంగా దారుణం. నెక్స్ట్ ఏంటంటే, మన రీతు చౌదరి వెళ్ళి ఆయిషా గారు నామినేట్ చేస్తుంది. ఫస్ట్ ఆయిషా వెళ్ళి రీతు చౌదరిని డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రీతు చౌదరి వచ్చి మనకి ఏంటంటే ఆయిషా గారిని నామినేట్ చేస్తుంది. ఏ పాయింట్ల మీద నామినేట్ చేస్తుంది అంటే, సేమ్ టు సేమ్, ఏమీ లేదు, మీరు అక్కడ గేమ్ చూసి వచ్చారు, నన్ను లవ్ చేస్తున్నారు, ఇద్దరితో వర్కౌట్ కాలేదు, మీరు లవ్ చేస్తున్నారు అందుకే గేమ్లోకి వచ్చారు అంటే, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరో చూసుకుని వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అంటే లవ్ యాంగిల్ నడిపిస్తున్నారు, దానివల్ల మీరు సర్వే అవుతున్నారు అన్నట్టు మాట్లాడుతుంది. అదే మాట తిప్పి ఆవిడకి ఏం కొడుతుంది అంటే, తమిళ్ బిగ్ బాస్లో మీరు 60 రోజులు ఉన్నారని చెప్పారు, ఓకేనా. అక్కడ నేను చూసాను తమిళ బిగ్ బాస్, మీరు ఒకరితో లవ్ కంటెంట్ నడపలేదా, లవ్ కంటెంట్ నడిపిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళు మోసం చేయలేదా, ఆ అబ్బాయి గురించే మీరు బయటకు వచ్చలేదా, ఇది నిజమంట, దానికి దీనికి ఎందుకు లింక్ కొడతామని చెప్పి అమ్మాయి అంటది. మీరు బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి మీకు ఇలా కనిపించింది, నేను మీ ఆట చూశాను కాబట్టి నాకు ఇలా కనిపించింది అయితే అంటదనమాట. అప్పుడు ఆయిషా నోరు మీవే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే రివర్స్లో మాట్లాడుద్ది అనమాట. నిజంగా వీళ్ళిద్దరికి మాత్రం అస్సలు పొసగట్లేదు బాసు, అస్సలు పొసగట్లే. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఫన్నీ వెరీ వెరీ ఫన్నీ. ఏంటంటే, రీతు చౌదరి వెళ్ళి మనకు రాము రావుతో నామినేట్ చేస్తుంది. తప్పాసు పాయింట్లు అనమాట, నిజంగా తప్పాసు పాయింట్లు. ఏంటంటే, మనకి రీతు చౌదరి పోయిన వారం మీరు చూసుకున్నట్లయితే, రీతు చౌదరి వెళ్ళి మనకి ఏంటంటే
ఎవరు నామినేట్ చేస్తారు, దివ్య నిఖిత నామినేట్ చేస్తుంది. ఏ పాయింట్ మీద ఏంటంటే దోశ టైంకి అందలేదు, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పేసి ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తుంది కదా. ఈ వారం ఏంటంటే రాము రాథోడ్ని నువ్వు నాకు ఎక్కడ కనిపించట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తాను. ఎక్కడ కనిపించట్లేదు అంటే చెప్పలేదు. ఏమో రాము నాకు తెలియట్లేదు, ఏమో రాము నాకు తెలియట్లేదు, నువ్వు నాకు హౌస్లో కనిపించట్లేదు. మనిషి హౌస్లో కనిపించకపోవడం పెట్టి దాని నామినేషన్ ఎలాగంటారు? ఇదే పాయింట్ మీద మనోడు గట్టిగా పట్టుకుంటాడండి, హాఫ్ అన్ అవర్ పట్టుకుంటాడు. ఆమె చెప్పలేదు, మీరు కెప్టెన్సీ ఎలా గెలిచారు అని చెప్పేసి రాము రాథోడ్ని అడుగుతుంది అనమాట. అప్పుడు రీతు చౌదరి భరణి అన్న ఏం చేశాడు, మీరు ఒక టాస్క్ అప్ చెప్పారు ఏంటంటే ఒక గిరిలోని ఆ ఫ్లాగ్ని తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పేసి ఇచ్చారు. మీకు నాకు టగ్ ఆఫ్ వార్ అయిందా లేదా? టగ్ ఆఫ్ వార్ అయినప్పుడు నేను లాగేశాను. నేను లాక్కున్నప్పుడు భరణి గారు నాకు సపోర్ట్ చెయ్యరు అని చెప్పి అర్థమైంది అనుకుంటా, అది తీసుకెళ్ళి ఆ హోల్లో పెట్టుకుంటాను, ఆ బాక్స్లో పెట్టుకునే కెపాసిటీ నాకు ఉంది. కానీ మీరెందుకు చేయలేదు? అంతే కదా, మీరెందుకు చేయలేదు అని చెప్పేసి అంటే ఈవిడికి ఫీజులో ఉండవు మాట్లాడతాను అనమాట ఇక్కడ. సో ఏంటంటే మీరు కనిపించట్లేదు అంటున్నారు, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి, కనిపించట్లేదు అంటున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ ఎవ్వరు బాధపడుతున్నా సరే నేను వెళ్తున్నాను, వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నాను అంటే అప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు సేఫ్గా మాడుతున్నారు. ఎక్కడ సేఫ్గా మాడాను నేను? ఇప్పుడు సేఫ్గా సంచాలకుగా నాకు నేనే మనవల్ చేసాం. వారం నాకు ఎటువంటి ఏది రాలా అంటే ఏ టాస్క్ రాలా, ఓన్లీ సంచాలకుతోనే వారం గడిపిస్తాను. ఇక్కడ నాకు రాలేదు కాబట్టి ప్రూవ్ చేసుకోలేదు. సంచాలకు చెప్పారు కదా, వారం రోజులు కంటిన్యూస్గా టాస్క్ లేపి ఒళ్ళు హోనం అయిపోయింది నాకు, ఏం మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అయితే మన రాము గారు అంటారన్నమాట. అక్కడ సమాధానం రీతు చౌదరి గారు అవ్వదు. మళ్ళీ రీతు చౌదరి గారు ఏమంటారంటే మీరు అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు ఈ వారం సేవ్ చేయండి, ఈ వారం సేవ్ చేయండి, ఈ వారం సేవ్ చేయండి, ఈ వారం సేవ్ చేయండి అని చెప్పి అడుక్కుంటారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి రాము రాథోడ్ అంటారన్నమాట, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సేవ్ చేయమని అన్నాను అని అయితే లైన్గా అడుక్కొని వస్తాను. మీకు సేవ్ చేయమని చెప్పానా, మీకు అడిగానా నన్ను సేవ్ చేయమని చెప్పి, మీకు నేను అడిగానా సేవ్ చేయమని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇది రీతు చౌదరి వింటది ఈ మాట, మళ్ళీ దానికి సమాధానం అసలు దానికి సమాధానం ఉండదు, దీని మీద సమాధానం ఉండదు. రాము రాథోడ్ గారు అంతేనండి, ఇంకేం రాదండి, అంతే మీ పాయింట్లు ఇంతే, అంతే నేను నామినేట్ చేశానంటే, అరే నామినేట్ చేస్తే ఏ పాయింట్ మీద నామినేట్ చేసామంటే 2 పాయింట్లు అంటది. అదే ఇందాక ఒకటన్నా మళ్ళీ ఇప్పుడు ఒక 2 అంటాం అంటే అక్కదు, మీరు హౌస్లో ఎక్కడ కనిపించట్లేదు, ఇదే పాయింట్, అదే గెట్ లాస్ట్ అనేది అంటారు. నిజంగా అండి రీతు చౌదరికి ఈ వారం చూసుకున్నట్లయితే నా యాంగిల్లోనైతే రీతు చౌదరి సాయి శ్రీనివాస్ ఉంటాడా? సాయి శ్రీనివాస్ ఉంటాడు. రీతు చౌదరి, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ వారం వీళ్ళు ముగ్గురే మెయిన్ నామినేషన్లో ఉండేది. ఓకేనా? నాకు ఇంకా ఓటింగ్ అనాలిసిస్ రేపు మార్నింగ్ వస్తుంది, కరెక్ట్గా అయితే పెడతాను అనమాట. ఓకేనా? మీకు నేను చెప్తానండి, మీ టైం అసలు తిన్నాం. ఎపిసోడ్లోని 3 గంటలు 2 గంటలు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. రీతు చౌదరికి మన రాము గారికి గొడవ. సో ఏంటంటే అదంతా రాసుకొని మీ టైం మీద తినాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా చెప్తున్నానండి, టైం చాలా వాల్యుబుల్ అయితే ఉంటుంది అనమాట. 45 నిమిషాలు 50 నిమిషాలు చెప్పలేక కాదు, రాసుకొని పాయింట్ టు పాయింట్ వీళ్ళేమన్నారు చెప్పడానికి అయితే లేదండి. షార్ట్ అండ్ స్వీట్గా ఇది నేను చెప్పనైతే అనుకుంటున్నాను. ఇంకోటి నేను చెప్తున్నాను, రీతు చౌదరి రాముకి ఏదైతే పాయింట్లు చెప్పిందో అది ఇన్వాలిడ్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆయిషా ఏంటే వసే రాయే అనడం రీతు చౌదరికి చాలా చాలా తప్పు, అలాగ అనకూడదు, ఆమె పర్ఫెక్ట్గా తెలియవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దివ్య నిఖిత సాయి శ్రీనివాస్కి ఏదైతే చెప్పిందో మనకి 50% తప్పు ఉంది, 50% రైట్ ఉంది. ఓకేనా? ఇదనమాట ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ప్లీజ్ చూశారు కదా, పైన ఫ్యాన్ వేసుకుంటే దీంట్లో నుంచి సౌండ్ అయితే వచ్చేస్తుంది. లైక్ చేయండి, కంప్లీట్గా చూసారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, గెస్ట్ టేక్ కేర్. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. 10,000 దగ్గరగా ఉన్నాను, అంతే 10,000 దగ్గరగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి, బెల్ ఐకాన్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? బాయ్.